అస్సలు శనగపిండి వాడకుండా చేసిన మోతీచూర్ లడ్డు ఇది. అండ్ రుచి ఎలా ఉంటుందా అని డౌట్ పడకండి. బ్రహ్మాండంగా ఉంటుంది. దీన్ని ప్రసాదంగా ఏదైనా స్పెషల్ అకేషన్ కి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈ లడ్డు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి. సన్నంగా ఉండే సగ్గుబియ్యంని 6-7 గంటలు నానబెట్టాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇవి చూడటానికి పంచదారలానే ఉన్నాయి. ఇంత చిన్నగా ఉన్నవే తీసుకోండి. సగ్గుబియ్యం చక్కగా నానిన తర్వాత నీళ్ళన్నీ వడకట్టేయండి. తర్వాత నెయ్యిలో బాదాం అండ్ పిస్తాని గ్రేట్ చేసి వేయించుకుంటున్నాను. మీరు వేరే సీడ్స్ ని కూడా వేయించుకోవచ్చు. ఇప్పుడు సగ్గుబియ్యం ఇంకొద్దిగా నెయ్యిని వేసి లో ఫ్లేమ్ లో కలుపుతూ వేయించుకోండి. సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు పంచదారని వేసి పంచదార కాస్త కరిగాక ఫుడ్ కలర్ ని వేసి కలుపుతూనే కుక్ చేసుకోండి. కాసేపటికి ఇది కాస్త చిక్కగా అయ్యి పాన్ నుండి సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ ని వేసి కలిపి కాస్త చల్లగా అయ్యాక లడ్డూలా చుట్టుకోవాలి. కొబ్బరికాయలతో నేను ఎక్కువగా ఈ హల్వా చేస్తూ ఉంటాను. మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టం. మీరు ఎప్పుడు ట్రై చేయనట్టయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఏ ఒకేషన్కైనా చేసుకోవచ్చు. ఎంత బాగుంటుందంటే ఎవరికైనా నచ్చేస్తుంది. ఈ హల్వా చేసుకోవటానికి పచ్చి కొబ్బరి పైన తొక్కని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన ఈ తురుముని సన్నని సెగ మీద కలుపుతూ వేయించాలి. ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించి ఇందులో కాస్త పంచదార, పాలపిండి వేసి ఇంకో ఫ్యూ సెకండ్స్ వేయించి తర్వాత నీళ్ళని వేసి కలుపుతూ ఉడికించాలి. కాసేపటికి పంచదార కరిగి తర్వాత ప్యాన్ నుండి ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించి కొద్దిగా యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి దించేయండి. ఈ హల్వాని వేడిగా గానీ చల్లగా గానీ సర్వ్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా కీర్ని రవ్వతో ట్రై చేశారా? రెగ్యులర్ గా చేసుకునే కీర్ కన్నా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్విక్ గా సింపుల్ గా చేసుకోవచ్చు. పండగలకి ప్రసాదంగా గానీ ఏదైనా ఒకేషన్ ఉన్నప్పుడు లేదా స్వీట్ తినాలని అనిపించినప్పుడు ఇది అయితే ఒక బెస్ట్ ఆప్షన్. ముందు రవ్వని నెయ్యిలో వేయించుకోవాలి. లో ఫ్లేమ్ లో రవ్వ మంచి వాసన వచ్చి నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోండి. తర్వాత 1/2 లీటర్ కాచిన పాలని వేసి ఇవి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత రుచికి తగ్గ పంచదార, కుంకుమ పువ్వు పాలని వేస్తున్నాను. ఇది ఆప్షనల్. పంచదార అంతా చక్కగా కరిగి రవ్వ ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి ఇందులో కొద్దిగా యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, కిస్మిస్ ని వేసుకోవాలి. అంతే, టేస్టీ రవ్వ కీర్ రెడీ అయిపోతుంది. దేవునికి నైవేద్యంగా గానీ, లేదా మనకి స్వీట్ తినాలనిపించేటప్పుడు అప్పటికప్పుడు చేసుకునే ఈజీ స్వీట్ రెసిపీ రవ్వ కేసరి. అయితే దీన్ని రెగ్యులర్‌గా కాకుండా కొద్దిగా డిఫరెంట్‌గా పైనాపిల్ వేసి చేశామనుకోండి, రుచి అయితే ఇంకో లెవెల్‌లో ఉంటుంది. ఎంత తిన్నా ఇంకా తినాలనే అనిపిస్తుంది. ఈ రవ్వ కేసరి చేసుకోవటానికి ముందు నెయ్యిలో జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పైనాపిల్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని కూడా లో ఫ్లేమ్‌లో 2-3 మినిట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొద్దిగా నెయ్యి, రవ్వ వేసి రవ్వ మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్పు రవ్వకి 3 కప్పుల మరిగించిన నీళ్లు, వేయించుకున్న పైనాపిల్, కలర్ కోసం చిటికెడంత పసుపుని వేస్తున్నాను. మీరు ఫుడ్ కలర్‌ని కూడా వేసుకోవచ్చు. ఈ రవ్వ చక్కగా ఉడికిన తర్వాత సేమ్ కప్ సైజ్‌తో 1 కప్పు పంచదారని వేసి పంచదార అంతా కరిగి తర్వాత ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి వేయించిన డ్రై ఫ్రూట్స్, నెయ్యిని వేసి కలుపుకోవాలి.